హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇది చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట. నేను కూడా చూస్తాను ఇలాంటి కాంబినేషన్స్, కానీ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము. సో ఎలా వస్తుంది అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము పొటాటోస్ తీసుకోవాలి. నేనైతే 2 పొటాటోస్కి 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. రెసిపీ ఏంటో చెప్పలే కదా, పొటాటో ఎగ్ అనమాట. సో 2 పొటాటోస్కి 2 ఎగ్స్ తీసుకోవాలి. ఫస్ట్గా మనము పొటాటోస్ని కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసేసుకొని నెక్స్ట్ మనము అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు సమానంతా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి అల్లం పేస్ట్ వేసేసుకోండి. అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ బీట్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. వెంటనే కలిపేసుకోండి ఎగ్స్, ఎందుకంటే మళ్ళీ అది మెత్తగా దాని మొత్తం స్ప్రెడ్ అయిపోతే ఇట్లా అట్టులా వచ్చేస్తుంది. అలా కాకుండా ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత మనము దాంట్లోకి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్, కారం ఇవన్నీ ఆ కర్రీకి పట్టిన తర్వాత స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. అంటే మసాలాలు అనమాట. ధనియా పౌడర్ అండ్ మెంతులు, జీలకర్ర కలిపిన పౌడరు అండ్ దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. సూపర్ టేస్టీ రెసిపీ రెడీ. సో తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.